మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 74వ వార్షికోత్సవాన్ని ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరియు స్కూల్ ఆఫ్ సిబిఎన్స్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాం. ఈ సందర్భంగా మొక్కలు నాటి కేక్ కట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఈరోజు హైదరాబాద్లో ఆయన విజన్తో ముందు చూపుతో నాటిన హైటెక్ సిటీ అనే మొక్క ద్వారా నేడు రాష్ట్ర అభివృద్ధి చెందింది. రాష్ట్ర అభివృద్ధి చెందడం కాకుండా ఈరోజు హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ ఉందంటే కారణం కూడా ఆ రోజు ఆయన నాటిన హైటెక్ సిటీ అనే ఒక గొప్ప మొక్క మనం చెప్పాలి. కాబట్టి ఆ రోజు ఆయన సుపరిపాలన కానీ విజన్లో కానీ ముందు చూపులో కానీ ఆయన ఒక ప్రత్యేకమైన దృష్టితో ముందుకు పోవడం వల్లనే ఈరోజు ఈ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందింది. కాబట్టి రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరొక జార్ఖండ్ ఛత్తీస్గఢ్ కాకుండా చూడాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ని సంపూర్ణ మెజార్టీతో అటు లోకసభలో కానీ ఇటు అసెంబ్లీలో కానీ గెలిపించడం కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు 40-30 సంవత్సరాలుగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కాపాడటం కాకుండా కార్యకర్తలు కాపాడటం కాకుండా ప్రజల వద్దకే పాలనంటూ ప్రజలతో మమేకమవుతూ తర్వాత జన్మభూమి కార్యక్రమం అంటూ ప్రజలతో మమేకమైన లీడర్ కాబట్టి అలాంటి లీడర్కి వెంకటేశ్వర ఆశీర్వాదంతో మరింత సంపూర్ణ ఆరోగ్యం వేయాలని చెప్పి కోరుకుంటూ ఆయన ఆలోచన విధానం ముందు తీసుకుపోతూ ఆయన అభిమానులుగా మేము ఆయన వెంట ఉంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకోండి. జై చంద్రబాబు.